విశాఖ గాజువాక నియోజకవర్గం పేద కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులు. రాష్ట్రంలోని పేద కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గాజువాక శాసనసభ్యుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక 67వ వార్డులో రేషన్ దుకాణాన్ని ప్రారంభించి నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసి పలు అభ్యర్థనలను విన్నవించడం జరిగిందన్నారు. ఇందులో రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించడం, అలాగే నూతన రేషన్ కార్డులకు మ్యారేజ్ సర్టిఫికెట్ల విషయంలో పునరాలోచించాలని విన్నవించడం జరిగిందన్నారు. తమ అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని నేడు వాటి అమలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చౌక ధరల దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో గాజువాక తహసీల్దార్ తోట శ్రీవల్లి, సర్కిల్ 3 ఏఎస్ఓ కృష్ణమూర్తి, వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు జాతీయ ప్రజా పంపిణీ పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభించినటువంటి సందర్భంలో ఎవరైతే 65 సంవత్సరాలు దాటి రేషన్ డిపోలకి రానటువంటి పొజిషన్లో ఉన్నారో, లేకపోతే వాళ్ళ ఏజ్ నిమిత్తం వాళ్ళ ఇంటికే వెళ్ళి పంపిణీ చేయాలని ఒక ఆలోచన ప్రభుత్వం చేసిందో దాంట్లో భాగంగా ఈరోజు పెద్దగంటేడ మండలం నెల్లిముక్కు గ్రామంలో మేము 65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు నేరుగా ఆ రేషన్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరిగిందండి. ఇందులో స్థానిక కార్పొరేటర్ సోదరులు చౌదరిమణి లక్ష్మీబాయి గారు, అలాగే మా 3 పార్టీ నాయకులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. వీళ్ళతో పాటు ఏఎస్ఓ గారు, డిఎస్ఓ గారు కూడా, ఏఎస్ఓ గారు, తర్వాత మండల తహసీల్దార్ గారు, అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ వ్యవస్థ ద్వారా ఏదైతే గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉందో వ్యాన్లు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేస్తూ డిపోల వద్దే వ్యాన్లు పెట్టుకొని ఒక సమయం అనేది లేకుండా వాళ్ళ ఇష్టానుసారం వచ్చినటువంటి సమయాల్లో పంపిణీ చేసి లబ్ధిదారులకి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి, ప్రభుత్వం మీద భారం పడేటువంటి పరిస్థితి, ఆర్థిక భారం సుమారు 800 కోట్ల ఆర్థిక భారం పడేటువంటి పరిస్థితి. ఇది ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించి మేము ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా మాకు ఈరోజు మేము మళ్ళీ పాత పద్ధతిని తీసుకొచ్చి ఈ పంపిణీ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వం మీద ప్రజల సొమ్ము ప్రభుత్వం మీద భారం పడకుండా ప్రజాస్వామ్యం మనం కాపాడుతూ, అలాగే 65 సంవత్సరాలు దాటినటువంటి లబ్ధిదారులకి నేరుగా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మరి బీజేపీ నాయకులైనటువంటి పురంధరేశ్వరి గారికి, మోడీ గారికి నేను పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంగా డీలాల్ గారు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే కొంచెం 65 దాటకన్నా వికలాంగులు ఉంటే వాళ్ళకు కూడా, మానసిక రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నేరుగా వెళ్ళేటట్టుగా కొంచెం మానవతా దృక్పథం కోణంలో చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.